తెలంగాణ సిఐడి సంచలన ఆపరేషన్ ఇది 100 కోట్ల ఆన్లైన్ బెట్టింగ్ కేసులు ఛేదించింది సిఐడి. కరీంనగర్ లో ఒక కేసు నమోదైంది. ఆ కేసు ఆధారంగా ఈ దర్యాప్తు చేపట్టింది. అందులో భాగంగానే ఈ బెట్టింగ్ యాప్ లో దాదాపు 10 లక్షలు పోగొట్టుకున్న బాధితుడు బయటకు వచ్చాడు. ఢిల్లీ, గుజరాత్, పంజాబ్ లో తెలంగాణ సిఐడి సోదాలు చేసింది. జఫాబెట్ యాప్ కేంద్రంగా ఈ మోసం నడిచినట్టు తెలుస్తోంది. 46 మ్యూల్ అకౌంట్స్, 11 మంది నిందితులను సిఐడి గుర్తించింది. ఆన్లైన్ బెట్టింగ్ పై ఏర్పాటైన సెట్ కీలక ఆపరేషన్ పూర్తి చేసిందన్నారు సిఐడి డీజీ చారు సిన్హా. ఈ కేసులో మొత్తం 11 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. ఢిల్లీ, గుజరాత్, పంజాబ్ లో సోదాలు నిర్వహించామని, జాతీయ, అంతర్జాతీయ నెట్వర్క్ ఛేదించామన్నారు సిఐడి డీజీ చారు సిన్హా. కరీంనగర్లో ఒక కేసు నమోదైంది. ఇన్ విచ్ ఒక కంప్లైనెంట్ ఆల్మోస్ట్ 10 లక్షలు లూజ్ చేశారు. కొంచెం అమౌంట్ ఎక్కువ ఉంది కాబట్టి సిఐడి ఈ కేసు ట్రాన్స్ఫర్ చేశారు సిట్కి. అండ్ సిట్ ఇన్వెస్టిగేషన్లో 46 మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్ ఒక 8 లేయర్లో మొత్తం ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. ఏ విధంగా ఈ అమౌంట్ కలెక్ట్ చేస్తారు, ఏ విధంగా ఈ అమౌంట్ రూట్ చేస్తారు, ఒక లేయర్ నుంచి వేరే లేయర్ వరకు ఎలా వెళ్తారు. సిట్ ఆల్మోస్ట్ 6 months నుంచి ఈ ఇన్వెస్టిగేషన్ పైన ఫోకస్ చేస్తున్నారు. ఒక ఆర్గనైజ్డ్, కోఆర్డినేటెడ్, మల్టీ స్టేట్, ఇంటర్ స్టేట్ అండ్ ఇంటర్నేషనల్ క్రిమినల్ నెట్వర్క్ రివీల్ అయింది. దీనిలో మోడస్ ఆపరాండి ఏంటి? ఈ డఫాబెట్ యాప్లో ద యాప్ ఎన్కరేజెస్ బెట్టింగ్. దేనిపైన? క్రికెట్ పైన, కెసినో గేమ్స్ పైన, అండ్ ఒక ఏవియేటర్ అని గేమ్ ఉంది, దానిపైన బెట్టింగ్ చేయడం ఈ యాప్ ఎంకరేజ్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఆన్ అ డైలీ బేసిస్ మనం చూసుకుంటే ఈ అక్యూజ్డ్, ఇప్పుడు ఈరోజు అరెస్ట్ చేసినది ఆల్మోస్ట్ 11 అక్యూజ్డ్ హ్యావ్ బిన్ అరెస్టెడ్. దాంట్లో 10 మంది ఇండియన్స్ ఉన్నారు, 1 అఫ్ఘానీ నేషనల్ ఉన్నారు.